ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, మన యుద్ధాలలో యెహోవాయే రక్షకుడు. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనం. ఈ వాక్యము మనకు ఒక గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం ఒంటరిగా యుద్ధం చేయడం లేదు. మన పక్షాన యుద్ధం చేసే దేవుడు మనతో ఉన్నాడు. ఇశ్రాయేలీలు యుద్ధరంగంలో నిలబడినప్పుడు వారి బలం వారి సంఖ్య కాదు, వారి దేవుడు. మన జీవితంలో యుద్ధాలు అనేకం. సమస్యలు, వ్యాధులు, బాధలు, ఆర్థిక కష్టాలు, ఆత్మీయ పోరాటాలు. కొన్నిసార్లు మనకు శక్తి సరిపోదు, కానీ ఈ వాక్యం చెబుతుంది యెహోవాయే యుద్ధం చేస్తాడు. మన బాధ్యత ఏమిటి? విశ్వాసంతో నిలబడడం, దేవునిపై ఆధారపడడం, భయపడకపోవడం. ఆయన చేతికి మన యుద్ధాలను అప్పగించినప్పుడు ఆయన రక్షణను అనుభవిస్తాము. యుద్ధం మనది కాదు, యెహోవాదే. విశ్వాసంతో నిలబడిన వారికి రక్షణ ఖచ్చితము. దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవిత యుద్ధాలలో మా భయాలను తొలగించి విశ్వాసాన్ని పెంపొందించి ప్రతి సమస్యలో నీపై ఆధారపడినట్లు మమ్మును నడిపించుము. యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.